ఆరో రౌండ్ రిజల్ట్ వచ్చింది. 15,589 ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. నాకు తెలిసి ట్రెండ్ ఇంకొక 4 రౌండ్లు ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు 7వ రౌండ్ కౌంటింగ్ అవుతుంది. సో ఓవరాల్గా చూస్తే 25,000 మెజారిటీ క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తున్నట్టుంది. ఎందుకంటే మనకు మిగతా ఏ రౌండ్లో కూడా బీఆర్ఎస్ లీడ్ రాలేదు. ఒక షేక్పేటలోనే 47 ఓట్లు వచ్చాయి. కొంత టఫ్ ఫైట్ జరిగింది. మిగతా చోట్ల చూస్తే వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తూ వస్తుంది. సో ఓవరాల్గా ఒకసారి మనం చూద్దాం. రిజల్టు 15,589 అంటే ఇక నాకు తెలిసి ఇక మిగతా 4 రౌండ్లలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ దగ్గర కూడా రాకపోవచ్చు. ఇంకా 25,000 వరకు లీడ్ ఉండేటువంటి అంచనాలు అయితే కనపడుతున్నాయి. మనం ఓవరాల్గా ఒక్కొక్క రౌండ్లో 2,700 వరకు ఓట్ల ఆధిక్యత కనిపిస్తుంది కాబట్టి సో ఇంకొక 4 రౌండ్లు ఉన్నాయి. అట్లా చూసినా ఇంకొక 10,000కు దాదాపుగా 10,000 లీడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మొత్తం చూస్తే 25,000 పైచిలుకు ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. చూద్దాం, ఇంకా ట్రెండ్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఇంకా ప్రచారము తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో హామీలు ఇవన్నీ ఒకసారి మనం చూసుకుంటే బీసీ ఫ్యాక్టర్ కూడా పనిచేసి ఉండొచ్చు. ఎందుకంటే యాదవ్ కమ్యూనిటీ చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఉంది, మనం చూస్తూ ఉన్నాం. సో యాదవ్ కమ్యూనిటీ హైదరాబాద్ రాజకీయాల్లో కూడా ఒక కీ రోల్ పోషిస్తారు. అది తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న నాయకులు కావచ్చు, సో ఇప్పుడు నవీన్ యాదవ్ సంబంధించి కావచ్చు. సో అది కూడా ఒక ఫ్యాక్టర్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక వైపు బస్తీలో ఉన్నటువంటి సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వెళ్ళినప్పుడు మంత్రులకు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంత ఆడున్నటువంటి సమస్యలు చెప్పడం, దానికి కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి 200 కోట్ల రూపాయల జూబ్లీహిల్స్ అభివృద్ధి పనుల సంక్షేమ కార్యక్రమాలకు నిధులు విడుదల చేశారు. ఇందులో 70% మేర పనులు పూర్తయ్యాయి. సో అది కూడా ఒక ఫ్యాక్టర్గా మనం చెప్పుకోవచ్చు. నవీన్ యాదవ్ ఒక బలమైన అభ్యర్థి, కానీ ఇంకొక వైపు ప్రభుత్వం తరపు నుంచి ఆ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటే ఇది కూడా ఒక ఫ్యాక్టర్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక వైపు రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డులు గతంలో బీఆర్ఎస్ ఇచ్చిందని చెప్పుకున్నా ఆ స్థాయిలో చర్చ జరగలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలో భాగంగా రేషన్ కార్డులు ఇచ్చింది. జూబ్లీహిల్స్లో కూడా దాదాపుగా 6,000 పైగా రేషన్ కార్డులు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అది బస్తీల్లో రేషన్ కార్డు అనేది మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే అది చాలా సంక్షేమ కార్యక్రమాలకు ఇంప్లిమెంటేషన్ అయ్యేటువంటి ఒక రేషన్ కార్డు చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకుంటుంటాం పేదలకు. సో అది కూడా రేషన్ కార్డులు ఇచ్చారు. ఇంకొక వైపు సన్నబియ్యం వచ్చారు. ఇది చాలా బెస్ట్ స్కీమ్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఏ ప్రసంగంలో అయినా ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే కింది స్థాయి నేత వరకు మాట్లాడినా సన్నబియ్యం అంశాన్ని కూడా చెప్పుకుంటున్నారు. ఇది కూడా ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బస్తీలో ఉన్నటువంటి ఓటర్లు కాంగ్రెస్ వైపు టర్న్ కావడానికి ఇదొక కీ పాయింట్గా మనకు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇంకొక వైపు చర్చ కూడా అట్లనే ఉంది.